త్యాగాలు ఎవరివి భోగాలు ఎవరికి, త్యాగాలు ఎవరివి భోగాలు ఎవరికి, సచ్చి సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో విగ్రహాలు ఎవరివో రేవంతు, విగ్రహాలు ఎవరివో రేవంతు, శాసనాలు ఎవరివో, శాసనాలు ఎవరివో రేవంతు, నాశనాలు ఎవరికో, శాసనాలు ఎవరివో రేవంతు, నాశనాలు ఎవరికో. జోహార్ తెలంగాణ మన వీరులకు. నేనే శాసనం నాదే శాసనం అని విర్రవీగుతున్న యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త అధ్యాయానికి మొదలు పెట్టబోతున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ చేసిండు ఆయనే. అధికారికంగా అధికార లాంఛనాలతోటి ఇక్కడనే పక్కకు తెలంగాణ సంస్కృతికి అడ్డా అయినటువంటి తెలంగాణ కళలకు అడ్డా అయినటువంటి రవీంద్ర భారతిలో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ కళలను, తెలంగాణ కళాకారుల జీవితాలను బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కింద బొందబెట్టబోతున్నాడు. తెలంగాణ ప్రజలారా జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. కూతవేటు దూరంలో ఉన్నది అమరుల స్తూపం. ఎంతోమంది వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును ఈ తెలంగాణ అస్తిత్వం గురించి త్యాగం చేసిండ్రు. 369 మంది 69 ఉద్యమంలో, అంతకుముందు 8 మంది 54 మూమెంట్లో చనిపోయినరు. దాని తర్వాత మొన్న ఈ మధ్యలో 1200 మంది ఒకరు ఉరేసుకున్నారు, ఒకరు తగలగబెట్టుకున్నారు, ఒకరు ట్రైన్కి అడ్డం పోయినరు, పార్లమెంటు ముంగట కూడా ఉరేసుకొని చచ్చిపోయినరు. కొంతమంది యూనివర్సిటీ పిల్లలైతే ఈ ఖాళీ ఇక్కడ దాకా వచ్చి ఈ అమరుల దగ్గర మేము కూడా ఒక పువ్వు లెక్క ఉండేటట్టుగా మా బాడీని ఇక్కడ దాకా తీసుకొచ్చింది, శవాన్ని ఇక్కడ తీసుకొచ్చిన అంతిమ కోరిక. అంటే అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్న టైంలలో ఈ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే మూమెంట్లో చనిపోతే ఇవాళ దానికి పక్కకే ఇక్కడ నుంచి చూస్తాడు కనబడుతుంది అపహాస్యం చేసేటట్టుగా, అవమానం చేసేటట్టుగా, తెలంగాణలకు అసలు వీళ్ళ బతుకులే కావన్నట్టుగా ఒక అహంకార పోకడతోటి పరాయి పాలకుల చేతులల్లా ఒక కిరాయి మనిషి రేవంత్ రెడ్డి ఒక కిరాయి పాటగాని విగ్రహం పెడుతున్నాడు. దీన్ని తీవ్రంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. నిన్నటిదాకా రిక్వెస్ట్ చేసినాం, ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్. నీ ప్రభుత్వం, నువ్వు ఇంతకుముందు ఊడిగం చేసినావు కానీ నమ్మినాం తెలంగాణ ప్రజలు. నువ్వు చంద్రబాబుకు ఆంధ్ర పాలకుల దగ్గర ఈడ పిట్టలు రాలినట్టు రాలుతుంటే కూడా బెల్లి లలితక్కను 17-18 ముక్కలు నరికినప్పుడు నువ్వు ఆ క్యాంపులనే ఉన్నావు. గద్దరన్న మీద తూటాలు పడ్డప్పుడు కూడా ఆ క్యాంపులనే ఉన్నావు. ఎంతోమంది చచ్చిపోతున్నా కానీ పిల్లలు నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కానీ ప్రజలు నిన్ను క్షమించి చలో 10 ఏళ్ళు ఒక దమనకాండ చూసిండ్రు కదా, నువ్వన్నా మంచి చేస్తావేమో అని చెప్పిన ఆలోచనతోటి నీకు ఓటేసి గెలిపిస్తే, నీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఆయన వ్యతిరేకతతో నువ్వు గెలిచిన తర్వాత అడుగున రోషయ్య ఎవరో ఇక్కడ ఆయన బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రేవంత్ రెడ్డి ఇంటికాడ పెట్టుకొని రోజు పొద్దుగా లేచి ప్రదక్షిణలు చేస్తే మాకేం ఇబ్బంది లేదు, బాధ లేదు. నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ మనవాడు అందరు కలిసి తిరిగినా మాకేం బాధ లేదు. మీరు ఇంకెక్కడైనా ఎవరిళ్ళలో పెట్టుకొని శుభలేఖ సుధాకర్కి ఇక్కడ ఇల్లు నాకు తెలియదు కానీ ఆయన ఇంట్లో పెట్టుకున్నా మాకేం బాధ లేదు. కానీ అధికారిక లాంఛనాలతోటి పెడుతున్నావు చూసినావా, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రోషయ్య విగ్రహం పెట్టినావు, ఎన్టీ రామారావు విగ్రహం కూడా పెడతా అని చెప్పినావు మైత్రివనం కాడ. అయ్యా ఎన్టీ రామారావు ఏమేం చేసిండో చర్చకు వస్తాం. ఆ వేదిక మీద నువ్వు మాట్లాడుకుంటూ ఏం చెప్పినావు అంటే, తొక్కుతా ఎవడన్నా పెద్ద ఆయన విగ్రహం పెడతా అంటే వ్యతిరేకించే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా, వాడు ఎవడన్నా ఉంటా మూసిలేసి తొక్కుతా అని చెప్పిండు. నేను ఆ రోజే చెప్పినా, ఇగో మేము తయారున్నాం ఇక్కడ, యాడ దొక్కుతావో చెప్పిన ఆయన, నువ్వు విగ్రహం ఎందుకు పెడతావో నువ్వు మైకులు పెట్టి జనాలకని చెప్తావా, మేము కూడా వస్తాం, మేము కూడా మాట్లాడతాం. లేదు ఫిజికల్గా దొక్కదలుచుకున్నావా, నీ మెస్సీ డ్రెస్ వేసి ఫుట్బాల్ ఆడతావు కదా, మేము కూడా నిన్ను మాటలతో బొచ్చడు ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, మూతి అన్ని వలుగుతాయి. నీ అధికారం ఏదో పెద్ద అహంకారంతో మాట్లాడకు. తెలంగాణ ఉద్యమకారులను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, అమరుల ఆశయాలను అవమానపరిచేటట్టుగా మాట్లాడుతున్న దుర్మార్గునివి నువ్వు రేవంత్ రెడ్డి. నీకు సోయి తీసుకొస్తాం. తెలంగాణ జనం సోయి తీసుకొస్తారు నీకు. చాలా మంది ఆంధ్ర ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నా, ఒక పెద్ద మనిషి మొన్న మేము పెట్టిన రౌండ్ టేబుల్కి వచ్చినటువంటి మా రామ్దాస్ గారు కొత్తగూడెంలో 69 ఉద్యమం అప్పుడు తననే ముందుండి రవీంద్రనాథ్ వీళ్ళందరూ కలిసి అక్కడ నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తే ఆయన వచ్చి
80 ఏళ్ళు దాటినటువంటి పెద్ద మనిషి తన అభిప్రాయం ఏదో చెప్తే అరే అమ్మనా బూతులు తిడుతురట ఈ ఆంధ్రోళ్ళు, నాకు అర్థమైతే లేదు. సంకుచిత స్వభావం ఉన్నటువంటి కొంతమంది ఆంధ్రోళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అరే మీరు వయసు కూడా వదిలిపెడతలేరు కదా, దేని గురించి మేము మాట్లాడుతున్నాము, ఎవరి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాము. మీరు ఎక్కడ పైడి జయరాజ్ ఆయన చరిత్ర ఎక్కడ చెప్పరు, ఎవరికి తెలియదు. ఇలా మేము మాట్లాడుతున్న వారికి కూడా తెలియదు. ఆయన ఈజ్ అన్ ఐకాన్. సెవెంత్ ప్రైజ్ వచ్చింది ఆయనకు వరల్డ్లో బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో. ద వన్ అండ్ ఓన్లీ వన్ యాక్షన్ స్టార్ ఇన్ ఇండియా, ద ఫస్ట్ యాక్షన్ స్టార్ ఇండియా ఇస్ పైడి జయరాజ్. ఆయన సినిమా ఇండస్ట్రీ చెన్నైకి వెళ్ళి ఇక్కడికి వస్తుంది కూడా ఆయననే కారణము. ఇప్పుడు నాగార్జునకు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో కట్టబెడుతుంది కదా. నాగార్జున నీ నాయనకి ఇక్కడ భూమి ఇచ్చింది చెన్నారెడ్డి. ఆ టైంలో పర్సీవ్ అయింది, ఇప్పించింది పైడి జయరాజు. ఇక్కడ మీ అందరికి ఎకరాలు ఇక్కడ భూములు ఇచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ పోయి మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఆంధ్రాలో పోయి మళ్ళీ వాళ్ళకే ఇచ్చిండ్రు. అయ్యా మరి మా ఊళ్ళకి ఎందుకో ఇయ్యాల మీరు ఆడ 10 ఎకరాలు వైజాగ్లు ఎందుకో. ఇక్కడ ఉన్నటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్లకు, మా డైరెక్టర్లకు మొట్టమొదటి పాట దగాపడ్డ తెలంగాణ వీరపుత్రులారా అని చెప్పి పాడినటువంటి ఆలోచించండి మేధావుల్లారా, అన్యాయం కాదా విద్యార్థుల్లారా, ఎన్ని ఏండ్లు వెనకబడ్డ మన బతుకులు, గడిచినాయి 40 ఏండ్ల గంజినీళ్ళ బతుకులు అని చెప్పని మొట్టమొదలు క్యాసెట్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా అవే పాటలతోని కరీంనగర్ ఇదంతా తిరిగింది. మా బొల్లెపల్లి మోహన్ లేమైనరు, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, మా త్యాగ ధనులారా మరిచిపోము మిమ్ము అనే పాట మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి మా అలా రవికి ఇస్తారా మీరాడ 10 ఎకరాలు, మా నల్గొండ గద్దర్కి ఇస్తారా? మీరు మీ జగన్కు ఆయననే రాసిండు, భగత్ సింగ్ తో పోల్చుకుంటూ ఆయనకు అంత సీన్ లేదు కానీ రాసి పాడిపించిండు. చంద్రబాబుకు మీకే కావాలి. ఇక్కడున్న నాయకులకు రేవంత్ రెడ్డి కూడా ఏ మీటింగ్ పోయినా 3 రంగుల జెండా పెట్టి అది లేని ఆయనకు సోయ ఉండదు. ఆయనకు ఆ పాటతోని లేపి ఆయనకు గద్దర్ నరసింహకు అరే ఎన్నడన్నా శాల్వ కప్పిన ముఖం ఆయనకు కమర్షియల్ కావచ్చు వదిలేసాయి, కానీ మీకు మాత్రం చేసిండు కదా. 10 ఎకరాలు ఇస్తావా? ఇట్లా ఎంతమంది మిట్టపల్లి సురేందర్లకు ఇస్తారా? ఎవరెవరికి ఇస్తారు చెప్పు. మా తెలంగాణలోకి మీరు 10 ఎకరాలు అక్కడ ఇచ్చిండ్రా? మీరు రోషయ్య విగ్రహం పెట్టేటప్పుడు కూడా చెప్పిన, క్లియర్ కట్గా చెప్పిన, అయ్యా మీరు అధికారికంగా రోషయ్య విగ్రహం ఇక్కడ పెడుతున్నారు. ఆయన ఏమన్నాడు? సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా. మరి సమైక్య రాష్ట్రం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఎన్ని విగ్రహాలు పెట్టినవాడా? మా అంజయ్య ఎన్ని విగ్రహాలు పెట్టినావు? మీ జాగాలకు వెళ్ళి ప్రధానమైన మంత్రి అయినటువంటి పివి నరసింహారావుది ఒక జిల్లా పేరు పెట్టినవా? మా చెన్నారెడ్డి గారి పేరు మీద ఒక జిల్లా పెట్టు. అరే సోయిలేని ముఖ్యమంత్రి, నీకు దమాకున్నదో లేదో మాకు అర్థమైతే లేదు. ఉండి చేస్తున్నావా లేక చేస్తున్నావా అర్థమైతే లేదు. నువ్వు కూస్తున్న కొమ్మను నువ్వే కొట్టుకుంటున్నావు. తెలంగాణ కోపాన్ని తట్టి లేపుతున్నావు. రక్తగీతమై రాసుకుంటది బిడ్డ. రక్తగీతంలా నువ్వు కరిగిపోతావు, నలిగిపోతావు, నాశనం అవుతావు. క్లియర్గా చెప్తున్నాం మేము రాజకీయంగా. నువ్వు ప్రతిసారి నీ పైసల అహంకారంతో ఏదో జూబ్లీ హిల్స్లా పైసలు పెట్టి నీ ముఖానికి నువ్వు రావా? పైసలు లేకుంటారా? నువ్వు ఆడ నిలబడుతావరా? మా ఊళ్ళని ఎవరైనా నిలబడు, మా బైరాగానే నిలబెట్టి కూడా గెలిపిస్తాం. అందరిని ఎవరా? మా రామరెడ్డి బాయ్ ఎవరైనా వీళ్ళని నిలబెట్టి గెలిపిస్తాం. నువ్వు రా, పైసలు లేకుండా నువ్వు రా, జనం దగ్గరికి రా. రేపు భవిష్యత్తులో కూడా పైసలు లేకుండా మా ఊళ్ళ ఓట్లు మాకు వచ్చేటట్టు కూడా మేము ఆ ప్రయత్నం చేస్తాం. కానీ మేము చేస్తున్నటువంటి అంశాలు, లేవనెత్తున్నటువంటి అంశాలు, మా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం ఎందుకు పెట్టారు, మా సుక్క సత్య గారి విగ్రహం ఎందుకు పెట్టారు? బాగా చెప్తారు కదా. బాలసుబ్రహ్మణ్యము చాలా ప్రోగ్రాములు చేసిండు. ఇక్కడ కాదు, ఆయనకు పాకిస్తాన్లో కూడా నాకు కూడా అభిమానం ఉన్నారని చెప్పిండు ఆయన. అయ్యా కరెక్టే ఉండొచ్చు. మరి మా సుక్క సత్య గారు 4 రాష్ట్రపతులతో అవార్డులు తీసుకున్నాడు. ఆయన 4 రాష్ట్రపతులతో, 4 ప్రధానమంత్రితో అవార్డులు తీసుకున్నాడు. హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సంగీతం సంబంధించినటువంటి 11 మంది ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నాడు. అమ్మవారు పార్వతిరాని రాగం తీస్తే ఇట్లా పల్లెలు పశువులు అందరు నిద్రలకే లేచి కదిలినట్టు వస్తుండేది తనెంబడి. అయ్యా మరి మా ఊళ్ళో ఇవాళ ఆడు ఉండొద్దా? మా మిద్దరాములది ఉండొద్దా? మా చిందు ఎల్లమ్మది ఉండొద్దా? గివిటి గురించి మాట్లాడి మా దాశరథులు ఉండొద్దా? మా ముచ్చలహరణ గారు అటువంటి వాళ్ళు ఉండొద్దా? ఇక్కడ ఈ సమాజం గురించి, తెలంగాణ సమస్యల గురించి కొట్లాడి జైళ్ల పాలైన వాళ్ళ విగ్రహాలు ఉండాలన్నా? ఒక కిరాయి గొంతు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉండాలనేది జనం కూడా తెలుసుకోవాలి. తెలంగాణ జనం కూడా చూసిరు కదా వాళ్ళ లోపల ఎంతున్నదో. అందుకే చెప్పిండు ముచ్చలహరణ గారు, అప్పుడే చెప్పిండు, 12 ఏళ్లు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు అని. ఆ వేరు బుద్ధి వాళ్ళ లోపట ఉన్నది, పాడు బుద్ధి వాళ్ళ లోపట ఉన్నది. కనుక ఇవాళ స్వరాష్ట్రం అయిన తర్వాత 12 ఏళ్ళకు కూడా ఇంకా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. 56లో కలిసినప్పుడు 68లో రాసిన పాటకు ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళ మనస్తత్వాలు ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా తెలియజెప్తున్నారు. వాళ్ళే మన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర రాజకీయ వ్యవస్థ చేతులలో బందీలైపోయి ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ పైసలకు వీళ్ళు కకృతి పడి కుక్క బిస్కెట్లు వేస్తే తినే లెక్క ఇక్కడ రాజకీయ వ్యవస్థ పనిచేస్తుందని
చాలా బాధతో అని చెప్పదలుచుకున్నా. విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే అంశాల మీద ఎవరి చరిత్ర మీద మాట్లాడతారు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి గారి చరిత్ర మీద మాట్లాడతారా, కత్తి కాంతారావు చరిత్ర మీద మాట్లాడతారా, లేకపోతే మా దాశరథి గురించి మాట్లాడతారా, ఇంకెవరి గురించి మాట్లాడతారు, ముచ్చర రత్నారాయణ గారి గురించి మాట్లాడతారా, మా జానపదాలకే నిలువైనటువంటి మా శంకర్ సారంగపాణిల గురించి మాట్లాడతారా, ఎవరి గురించి మాట్లాడతారు చెప్పండి. కనీసం మీతోనే ఉండి సమైక్యవాదంతో ఉన్న శ్రీనారాయణ రెడ్డి గారి కన్నా మీరు గౌరవం ఇచ్చినరా? మీ ఇంట్లో పెట్టుకుంటే మాకేం పంచాయతీ లేదు. అధికారికంగా ముఖ్యమంత్రి నువ్వు సోయిన్నోను అయితే జీవోలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వయా. నువ్వు అన్న 2 లక్షల ఉద్యోగాలు, పెన్షన్లు నువ్వు చెప్పినాయో మా ఊళ్ళకు 25,000 అన్నావు, 250 గజాలు అన్నావు. ఈ జీవోలు ఇయ్యా, ఇటువంటి జీవోలు పెన్షన్లు ఇయ్యి, నువ్వు పెన్షన్లు ఇయ్యి, అటువంటి జీవోలు తీసుకురా. పిల్లలకు స్కాలర్షిప్ల జీవోలు తీసుకురా. ఈ జీవో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకపోతే ఇప్పుడు తుఫాన్ వస్తుందట. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నావో తస్మాత్ జాగ్రత్త. నీ పార్టీ వాళ్ళు కూడా సోయిన్నోళ్ళు. రాహుల్ గాంధీ మీరు ఏమైనా సోయి ఉండేది ఉంటే ఈయన తలకాయల సీవేజ్ పోతున్నది, డ్రైనేజ్ పోతున్నది, ఆ డ్రైనేజ్ తీసేసి ఏమైనా సద్బుద్ధి కలగాలని చెప్తున్నాం. ఒకవేళ మీరు ఇప్పుడు చాలా మంది నువ్వు గౌరవించుకున్నట్టు పెద్ద మనిషే చెప్పిండు, ఓ జర్నలిస్ట్ పెద్ద మనిషి చెప్పిండు చెప్పులు మెడకేస్తా అని చెప్పని. విన్నావా? మా వాళ్ళు ఒకరొకరు లోపట ఉడుకుతున్నారు. ఇలా మా ఇక్కడ తెలంగాణ సంబంధించిన కవులు వీళ్ళందరూ కూడా కవులు కావచ్చు, రచయితలు గుండె గాలి ఇలా ఫేస్బుక్లలో ఒక్కొక్కరు మెసేజ్లు చూడండి ఒక్కసారి. యువతరం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మా దగ్గర ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే మీకు ఆ సెగ తలుగుతలేదు. 4 రోజులు అయితే మీకు కూడా సెగ తలుగుతుంది. మా యువకులు ఒక్కసారి యూనివర్సిటీలకి వెళ్ళి కిందికి పోతే మీకు కూడా సెగ తలుగుతుంది. మీరు జాగ్రత్త. ఈ ప్రయత్నం ఏదైతే జరుగుతున్నదో, విగ్రహాలు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచే ప్రయత్నమే జరుగుతున్నదో వెంటనే ఆపుకోండి. అది మీకే మంచిది. ఒకవేళ ఆపకుంటే మాత్రం పరిణామాలకు బాధ్యులు మీరే. రేపు ఆ బాలసుబ్రహ్మణ్యంకు విగ్రహానికి ఏ మాత్రం చెప్పులేసినా, తలగబెట్టినా, కూలగొట్టినా అది మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేసులు ఏమైతే 2-3 పోతారు వస్తారు కావచ్చు. అందరు మా లెక్క గాంధీవాదులు ఉండరు. కొంతమంది తలకా తిరిగిన వాళ్ళు ఉంటారు. పెద్ద మనిషి 70 ఏళ్ళ పెద్ద మనిషి చెప్పిండు, ఆడికి వచ్చి చెప్పులు మెడకేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి చెప్పిండు నేనే ముందుంటా కూలగొట్టి దాంట్లో. ఏం చేస్తావు? తనని తీసుకుపోయి 6 నెలలు జైలు పోతారు కావచ్చు. ఇక తననే ముంగడ పెడతాం. ఇక ఇటువంటి వాళ్ళని ముంగడ పెట్టి చేపిస్తాము. కానీ ఒకటే గాంధీవాదంలో మేము అడుగుతున్నాము, మీరు బంద్ చేయండి. గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి కూడా, సోయిలేని రేవంత్ రెడ్డికి తెలంగాణ వాదంతో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎంపీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చెప్పండి ఆయనకు. లేకపోతే ఇక్కడ మీరు మాత్రం భూస్థాపితం అవుతాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణనే సర్వం అనుకొని చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ముందు పడతలేవు. వాళ్ళు కూడా జాగ్రత్త. ఇంకొక 2 రోజులు టైం ఇస్తాము. దాని తర్వాత మీ మీద కూడా మాట్లాడతాం. ఎందుకంటే మైత్రివనంలో విగ్రహం కాడ ఈయన కూడా మా కేటీఆర్ సాబ్ కూడా చెప్పిండు, నువ్వు విగ్రహం పెట్టుడైందా, నేను కూడా పెడతా అని ప్రెస్ మీట్ పెట్టి నేను కాంచ విగ్రహం పెడతా అంటుండ. ఆయన ఓ తీసుకుమారుతో అంటే 25 కుమార్తో లెక్కన్నది. ఇక ఆయన పోయి బీజేపీ రేపు పొద్దుగాల ఉత్తర కావచ్చు మేము బంగారు విగ్రహం పెడతామని. ఇక మాకు తెలియదు అదంతా. బీజేపీ వాళ్ళు కూడా ఈ ప్రాంత అస్తిత్వం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కమ్యూనిస్టులు మాట్లాడాల్సిన అవసరం. ప్రజా సంఘాలు బయటకు వచ్చినాయి. చిలికి గాలివాన్ అవుతుంది, తుఫాన్ అయింది. ఆ తుఫాన్లో మీరు కొట్టుకోపోవద్దని చెప్పి రాజకీయ వ్యవస్థ కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ.